నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గం ఉదయగిరిలోని దుర్గంపల్లిలో నిర్వహించిన వైఎస్ఆర్సీపీ ఆత్మీయ సమావేశానికి ఉదయగిరి నియోజకవర్గ సమన్వయకర్త మేకపాటి రాజగోపాల్ రెడ్డి విచ్చేశారు. ఉదయగిరి సర్పంచ్ ఎస్ దాని మండల కన్వీనర్ సీఎం ఓబుల్ రెడ్డి, ఎల్వీఆర్ కాలేజ్ అధినేత నరసింహారెడ్డి తదితరులు నిర్వహించిన ఈ సమావేశంలో పట్టణ రాజకీయాలపైన విశ్లేషణగా చర్చించారు. ఈ మధ్య కాలంలో జరుగుతున్న పట్టణ రాజకీయాల్లో చిన్న చిన్న సమస్యలన్నింటినీ రూపుమాపే విధంగా పార్టీ క్యాడర్ అందరూ ఒక చోట సమావేశమై రాబోయే ఎన్నికల్లో ఉదయగిరి నియోజకవర్గం నుండి మేకపాటి రాజగోపాల్ రెడ్డి ఎమ్మెల్యేగా గెలిపించేందుకు పూర్తి స్థాయిలో కృషి చేస్తానని ప్రతిజ్ఞ చేశారు. అంతేకాకుండా తమ మధ్య ఉన్న చిన్న చిన్న సమస్యలను సామరస్యంగా సరిదిద్దుకుంటామని, రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి మరొకసారి ముఖ్యమంత్రి అయ్యే దిశగా తామందరం కృషి చేస్తూ ఉదయగిరి నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థిగా మేకపాటి రాజగోపాల్ రెడ్డి గెలిచే వరకు తాము నిద్రపోమని వారు తెలిపారు. ఈ సమావేశంలో భారీ సంఖ్యలో పాల్గొన్న వైసీపీ క్యాడర్ను చూసి మేకపాటి రాజగోపాల్ రెడ్డి తన ఆనందాన్ని వ్యక్తం చేశారు. పార్టీ కోసం, పార్టీ గెలుపు కోసం నిరంతరం పాటుపడే మీలాంటి కార్యకర్తలు ఉండడం తన అదృష్టమని, మీరు ఉన్నంత వరకు తన గెలుపుకు ఎలాంటి డోకా లేదని ధీమా వ్యక్తం చేశారు. వాళ్ళిద్దరిని నేను రెండు కళ్ళులాగానే చూసుకుంటా. వాళ్ళకి నేను వచ్చిన రోజు నుంచి యజ్దానికి మాట్లాడుతున్నాను, నేను మాట్లాడుతున్నాను, మా బాబు మాట్లాడుతున్నాడు, ముత్తుజాతో కూడా మాట్లాడుతున్నాము. ఎవరు ఏమి వీళ్ళని వదిలేకొచ్చినే లేదు. కాబట్టి ఎవరు ఎటువంటి డౌట్లు పడలేదు. నేను ఖచ్చితంగా వాళ్ళిద్దరిని నాకు రెండు కళ్ళులాగా నేను చూసుకుంటాను. తర్వాత ఏదో హాదీ మంజిల్ అన్నారు, దానికి కూడా ట్రై చేస్తాను. ఆయన ఆ కాలేజీని తీసుకుపోయి నర్రవాడలో పెట్టించడం జరిగింది. అంటే వీళ్ళు అడిగిన తర్వాత తీసుకుపోయి నర్రవాడలో పెట్టించారు. నర్రవాడలో పెట్టించిన తర్వాత మళ్ళా కొద్ది రోజులకి ఆ లీడర్స్ ఎవరైతే వెంకయ్య నాయుడిని అడిగారో ఆ లీడర్స్ అందరూ పోయి మా అన్నగారిని అడగటం జరిగింది. అన్నగారిని అడిగిన తర్వాత ఆయన రెండో మాట మాట్లాడకుండా వాళ్ళు అడిగిన ఫండ్ ఇచ్చారు. అప్పుడు డిగ్రీ కాలేజీ పెట్టడం జరిగింది. ఆ డిగ్రీ కాలేజీలో చదువుకున్న వాళ్ళు ఈరోజు ఎంతమంది టీచర్లుగా ఉన్నారో మరి మీకే తెలియాలి. నెక్స్ట్